టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. ఇప్పటికే ఆయన ఢిల్లీ బయలుదేరిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు సాయంత్రం 7:15 ప్రధాని మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుకి ఆహ్వానం అందింది. ఆయన వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎంపీలు కూడా ఆయనతో పాటు కొందరు వెళ్లారు. ఏదైతే రామోజీరావు మృతదేహాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం, ఆయన అంత్యక్రియలు పూర్తి అయిన అనంతరం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే నిన్న హుటాహుటిన రామోజీరావు మరణ వార్త తెలుసుకొని చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నిన్నంతా ఆ పార్థివ దేహం దగ్గర ఆయన ఉండటం జరిగింది. ఉదయం నుంచి అంత్యక్రియలు అయ్యే వరకు కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు కూడా ఇక్కడే ఉన్నారు. చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఇద్దరు, ఏదైతే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా కేంద్ర కేబినెట్ లో బెర్త్ దక్కిందనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంపీలంతా కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఆహ్వానం ఉంది. సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందువల్ల టీడీపీ నేతలంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు వెళ్లారు. మరికొంతమంది చంద్రబాబుతో కలిసి ఎంపీలు వెళ్లారు. మరికొంతమంది విడిగా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు కేబినెట్ ర్యాంకు మంత్రి పదవి సాధించబోతున్నారు, అది చిన్న వయసులోనే. ఈ నేపథ్యంలో టీడీపీ చెందిన కీలక నేతలంతా కూడా ఢిల్లీ పైన అవుతున్నారు. మరలా ఇక్కడ 12వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రాత్రికి అందరూ కూడా అర్ధరాత్రికి తిరుగుముఖం పట్టే అవకాశం ఉంది. రాత్రి 7:15 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే వీరందరూ కూడా హాజరవబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం 7:15 నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 7:15 మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురికి కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి బెర్తులు ఖరారయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం ఉండడంతో ఆయన కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వద్ద నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం 7:15 మోదీ మూడవసారి ప్రధానిగా
ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతూ ఉన్నారు. కేంద్ర కేబినెట్లో ఇప్పటికే 5 తెలుగువారికి చోటు దక్కింది. అందులో ఏపీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి బెర్తులు ఖరారవడంతో టీడీపీ అధినేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ బయలుదేరారు.